నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఈరోజు పరిశుద్ధ వాగ్దానము ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. 26 నిర్గమకాండము. స్లోగా తెరుచుకోండి. నేను చెప్తున్నటువంటి వాగ్దానాన్ని మీరు నోట్ చేసుకోండి. పెన్తో మీరు నోట్ చేసుకోండి, సెల్లో కానీ ఫీడ్ చేసుకోండి, సిస్టంలో కానీ. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శించారు. మీరు గొప్పగా ప్రభువుని స్తుతించవలసిన సమయం ఇది. ఏంటంటే నేను చదువుతున్నాను, మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నాతో కలిసి వాగ్దానాన్ని మీరు చదవగలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో 4వ లైన్, నేను ఐగుప్తీయులు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో ఫోర్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు బయలుపరిచాడు. ఏమో ఇంకేం రోగం వస్తుందో, ఏదైనా ఒక బలహీనత నాకు వచ్చేస్తుందేమో, నేను ఏమైపోతానో, నా బిడ్డలు ఏమైపోతారో, నా కుటుంబం చెల్లాచెదురైపోతుందేమో, అనేక రకాలుగా రోగాలు మా కుటుంబం ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఎన్ని రోగాలను మేము భరించాలి? దేవుడా సహాయం చేయి, నువ్వు ఉన్నావు కదా, మమ్మల్ని ఆదుకో బాబు, నాలో నుండి రోగము తొలగించు, లేకపోతే ఈ కష్టం తొలగించు అని ప్రార్థిస్తున్నావు కదా. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోగము ఏది ప్రమాదకరమైందేమో, నా శరీరంలో ఉన్న రోగము ఏ మరణకరణ రోగమో, నేనేమైపోతానో, ఏ రోజు మరణిస్తానో నాకు తెలియదు, భయముగా ఉంది అని భయపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయులకి కలగజేసిన రోగములలో ముందంటున్నాడు, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులకు వచ్చిన వ్యాధులు బాధలు మీకు వస్తే నాశనకరం రానివ్వనని ప్రభు చెప్పిన మహిమగల మాటలు ఇవన్నీ కూడా. ఐగుప్తీయులు దేవునికి విరోధంగా నడిచిన వారికి వచ్చిన భయంకరమైనటువంటి కీడు, శాపము, రోగము దేవుడు నీకు రానియనని సెలవిచ్చాడు. మనం అందరూ కూడా దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం బ్రతుకున్నామంటే, కేవలం ఈరోజు నీవు బ్రతుకున్నావంటే, సజీవంగా ఉండి ఈ మాటలు వింటున్నావంటే
దేవుడికి నీవు కావాలి గనక ఇంకా నీ పని ఆయనకుంది. ఆయన నీకు మాట ఇచ్చారు కదా, నీ పట్ల ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము నెరవేర్పు చూస్తావని, చూచి ఆయన ఘనపరుస్తావని, నీ కుటుంబం తరపున ఉన్నతమైన సాక్షిగా నువ్వు నిలబడే సమయం ఆసన్నం అవుతుందని ప్రభు నీకు కృప చూపించి రోగాన్ని తప్పించి ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు. మరలా ఆయన ఇస్తున్న గొప్ప ఆధారణ ఏంటంటే, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియనన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ఎందుకు భయపడతావు? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు. జాగ్రత్తలు తీసుకోలేని వాళ్ళు చనిపోయారు. కానీ మనం బ్రతుకున్నామంటే, నీవు బ్రతుకున్నావంటే, నాశనకరమైన రోగము రాకుండా నువ్వు కాపాడబడుతున్నావంటే కేవలము ఆయన నిన్ను, నీ కుటుంబానికి ఆయన కంచె వేసి ఉన్నాడు. ఐగుప్తీయులు కలగజేసిన రోగంలో ఏది మీకు రానేనన్నాడు. ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చానండి. మాకు వాళ్ళకి 18 సంవత్సరాలకి మళ్ళీ గర్భవతి అయ్యిందండి. అయితే 8వ నెలని బిడ్డ పుట్టిపోయిందండి. మాకు బిడ్డ పుట్టిపోయాడండి. పోయాక అయ్యగారు ఇలాగ అయ్యిందండి అని చెప్పాను. నీ కోల్పోయిన బిడ్డను మళ్ళీ ఎత్తాడని చెప్పి అన్నారండి. అట్టి మాదిరిగా 4 నెలల్లోనే నాకు మేలు చూపించాడండి తండ్రి. ఈ 4 నెలల్లో 7వ ఆశీర్వాదం పొందుకున్నాకప్పుడు నేను సాక్ష్యం చెప్పుకుందారనుకుని ఈరోజు వచ్చండి. నేను 7గురు ప్రార్థనలో నేను పాల్గొనుకుని ఈ ప్రార్థన చేసుకుని మళ్ళీ నేను ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. నాకు ఎన్నో మేలు, ఎన్నో స్వస్థలు, ఎంతో దయ చూపించిన తండ్రి అండి. అయ్యా రూపం మంది లేకుండా నా కాళ్ళు నొప్పులు తగ్గించి నేను అలా నడుస్తున్నానండి. నా కొడుకు విషయంలో కూడా, నా కోడలి విషయంలో కూడా, నా బిడ్డలో వ్యవసాయంలో కూడా ముందు కొనసాగించి ఎంతగానో దీవించాడండి. ఈ 7వ నెల అండి, ఇది 7 నెలలు అయిపోయినాయి. నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. చూడండి సహోదరి 7 నెలల నుండి ఈ అభిషేక ప్రార్థనకు వస్తున్నారు. దేవుడు వారి పట్ల దైవజనుల ద్వారా ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో మరి అద్భుతమైన సాక్ష్యములు చెప్పుటకు దేవుడు వారి పట్ల నెరవేర్చాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచాడు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. నాకు 2 పాపలు. పెద్ద పాప నుంచి చదివించుతున్నామండి. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాయటానికి వెళ్ళిందండి. ప్రతిరోజు కూడా నేను విశాఖ గారు అభిషేక తైలం పాపకు రాసి సిలివేసి పంపించేదానండి. ప్రతిరోజు కూడా పాప ఇంటికి వచ్చి, అమ్మ నేను చదివిన సబ్జెక్ట్ ఏది కూడా రావట్లేదు అని చాలా దుఃఖపడేదండి. నేను అన్నాను, విశాఖ గారు తైలం నేను ప్రార్థన రాసి పంపించాను, తప్పకుండా నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నువ్వు పాస్ అవుతావమ్మా అని నేను చెప్పి పంపించానండి. అలాగే పాప పాస్ అయిందండి. సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. 6 నెలల బట్టి వస్తున్నాను. ప్రార్థన ద్వారా దేవుడు మాకు ఎంతో మేలు చేశాడండి. దేవుడు జయమిచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు మహింపరచాడు. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్, వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అయ్యగారికి నేను ఫోన్ చేశానండి. అయ్యా చేనంతా ఎండిపోయింది, ఏంటంటే నీ దగ్గర తైనం ఉంది కదా, ఆ తైనం 7 సార్లు జల్లు అని చెప్పారండి అయ్యగారు. ఆ చేను సవరాకరికి మొత్తం కోసి పట్టేటప్పటికి అందరికన్నా ఎక్కువ నాకు 50 బత్తాల కాడికి పండిందండి. దేవునికి స్తోత్రం. అందరికి 30 బత్తాలు 35 బత్తాలు అయ్యిందండి. నాకు అయ్యగారు ప్రార్థన వల్ల నాకు 50 బత్తాల కాడికి పండిందండి. అయ్యా చూడండి, ఒక్క నిమిషం చూడండి. సహోదరుడు వ్యవసాయం చేశాడు. చేను ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో మరి అయోమయం పరిస్థితిలో ఉన్నప్పుడు
దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థించిన ఆయిల్ ఆ చేనులో చల్లినప్పుడు అటండి మళ్ళీ తిరిగి ఆ చేను, ఎండిపోయిన చేను మళ్ళీ తిరిగి మరి చిగురింపజేయటానికి, తిరిగి పంట పండటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి అందరికంటే ఎక్కువ బస్తాలు, 50 బస్తాలు పండినట్టుగా వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. తణుకు నుండి వస్తున్నాను. అలాగే నా బిడ్డకి నిన్న చాలా భయంకరంగా దద్దుర్లు వచ్చేసినాయి అండి. ఒళ్ళంతా అసలు ఏమైందో తెలియదండి, భయంకరంగా వచ్చినాయి. ఇసాకయ్య గారు ప్రార్థించిన తైలం రాయిగానే వెంటనే తగ్గిపోయిందండి. దేవుడి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. చూడండి, ప్రార్థన తైలము రాయిస్తున్నప్పుడు ఆ చంటి బిడ్డకు దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ. అలాగే నా భర్త అండి మెట్ల మీద నుండి దిగుతుండగా కాలు మడత పడిపోయిందండి. భయంకరంగా నరం చాలా ఉబ్బిపోయిందండి. స్కానింగ్ తీయించుకోమని చాలా మంది చెప్పారండి, కానీ దేవుడు ప్రార్థించిన తైలం రాయగానే దేవుడు చాలా స్వస్థపరిచారండి. ఆమేన్. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్, వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నేను మొన్న నెల వచ్చినప్పుడు ఏసై గారి దగ్గరికి మా పెద్ద కుమారుడు కొన్ని చెడు సాహసాలు పెట్టి చెడు వ్యసనాల వల్ల తండ్రి మాట వినకోకుండా తండ్రి ఇంట్లో గొడవ పెట్టుకుని ఈస్టర్ పండుగ రోజునే ఇంట్లో బట్టలన్నీ సర్దుకుని ఏటో వెళ్ళిపోయాడండి. ఇంకా వస్తాడని నెల 15 రోజులైనా ఎటువంటి ఇన్ఫర్మేషను ఏ చాడా తెలియలేదండి. మొన్న నేను ఇక్కడికి వచ్చానండి, ఇషాకయ్య గారికి చెప్పుకుందామని ఆఖరి వరకు కూడా ఉన్నానండి. కానీ ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి మళ్ళీ నెలను వచ్చేటప్పుడు సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పారండి. నేను చెప్పినది వినలేదు, కానీ పాస్టర్ గారు నాకు సాక్ష్యం చెప్పుకుంటామని అన్నారు. దేవుడు ఆయనకి చెప్పించుంటారు అలాగని అనుకున్నానండి. అలాగే నా బిడ్డ ఆ రోజు 4వ తారీఖు 4 గంటలకే ఇంటికి తిరిగి వచ్చాడండి. ఇక్కడి నుంచి వెళ్ళిన రోజున నేను దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అలాగే మొన్న 4వ తారీఖునైతే నాకు అసలు ఒంట్లో బాగాలేదండి. కాళ్ళు చేతులు మంటలు వచ్చేసి లెగలేకపోయాను, కూర్చున్నాకపోయాను, నుంచోలేకపోయేదానండి. మంచం మీద అలా పడుకునే ఉన్నానండి. ఇసాకయ్య గారికి ఇచ్చిన తైలం రాసుకుని తండ్రి నాయన నేను ఎక్కడికి వెళ్ళలేను, ఒంటరి స్త్రీదండి, నాకెవరూ లేరని సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. నాకు తెల్లారే మళ్ళీ లేచి నేను ఆఫీస్కి వెళ్ళడానికి సహాయం చేశారండి. అలాగే మా పాపకు మొన్న ఒంట్లో బాగాక 3 రోజులు హాస్పిటల్లో ఉన్నామండి. తగ్గిపోయి తండ్రి నాయన తన అత్తోరింటికి తను వెళ్తే తండ్రి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే ఆ పాపకి ఆరోగ్యం బాగానే నయమయ్యి అత్తోరింటికి వెళ్ళిందండి. అందుకు దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటున్నాను తండ్రి. చూడండి, ప్రార్థన ద్వారా కుమారుడు గృహంలోంచి మరి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో ఏంటో తెలియని పరిస్థితిలో ఆ బిడ్డ ఎంతో దుఃఖముతో గత నెలలో ప్రార్థనకు వచ్చారు. దైవజనుల ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి మళ్ళీ కుమారుడింటికి రావడానికి కృప చూపించాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. మాది తాడేపల్లిగూడెం అండి. ఇసాకయ్య గారు ఇక్కడ తైలాభిషేకం పెట్టిన కాడి నుంచి వస్తున్నానండి. నేను అసలు మానలేదండి. ఏంటంటే నాకు సాక్ష్యం, మా బాబుకి వివాహం ఎంతో దేవుడు ఘనంగా జరిగించాడండి. ఆగస్టు 27వ సంవత్సరం వెంటనే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడండి. దాన్ని బట్టి దేవుడికి వందనాలండి. 8వ నెల పుట్టేసిందండి పాప. 6 వారాల ముందు పుట్టిందండి.
డాక్టర్ అమ్మ అయితే తల్లి పర్లేదు కానీ బిడ్డ విషయంలో ఇబ్బంది అన్నారండి. లంగ్స్ ముడుసుకుపోయినాయి అన్నారండి. అప్పుడు శైలాభిషేకం ప్రార్థన తైలం రాస్తండి ఫోన్ చేసాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేయించగా ఆ లంగ్స్ వెంటనే మన్నాడు ఐసీలో పెట్టిన పాపకండి మన్నాడే లంగ్స్ తెరిసిపోయినాయండి. ప్రార్థన చేయగా ఇసాకయ్య గారు అది వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయించగా తైలం రాయగా ఆ బ్లడ్ టెస్టులు అన్ని టెస్టులు మంచి రిపోర్ట్లు ఇచ్చారండి. ఇది ఒక సాక్ష్యం అండి. ఆ బిడ్డ సజీవుల లెక్కలో దేవుడు ఉంచినందుకు, ఈ తైలాభిషేకం ద్వారా వత్త దీవెని బిడ్డకు చూపించినందుకు. మా చిన్న బాబు అయితే తల్లో గెడ్డ ఉందండి. అప్పుడు ఇసాకయ్య గారే ప్రార్థన చేస్తారు, ఏమీ పర్లేదమ్మా, నువ్వు తైలాభిషేకంకి వస్తావు, స్వస్థపడతాడు, మీ బాబుకి ఏం పర్లేదు అన్నారండి. గెడ్డ కరిగిపోయిందండి. చూడండి, ప్రార్థన ద్వారా తలలో ఉన్నటువంటి గడ్డను దేవుడు మరి విశ్వాసంతో వారు వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు, లేదు కరిగిపోతుందని చెప్పారు. ప్రార్థన ద్వారా గడ్డను దేవుడు కరిగించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. మాది సేపురోలండి. మా మనవడు ఇలాగ ఆడుకుంటా టైల్స్ మీద పడిపోయాడండి. పడిపోగానే వెనకాల చిన్న మీద ఉన్న కాడ ఇంత బొనుపు వచ్చేసిందండి. ఆ బొనుపు రాగానే ఎంతో భయం వేసిందండి. దేవుడి కృపండి. ఇసాకయ్య గారు తైలం ఉంది, తైలం రాస్తే బిడ్డకి స్వస్థ వస్తుందండి. ప్రార్థన చేసుకుని తైలం రాసామండి. తైలం రాయిగా బిడ్డకి బలగంత లేకుండా బిడ్డ దేవుడు ఎంతో కృప చూపించండి. బిడ్డకి స్వస్థ ఇచ్చాడండి. దేవుడు చేసిన మేలుకి ఏమి దేవునికి మహిమ కలుగునుగా. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్, వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. బాబుకు 3వ సంవత్సరం అండి. కంఠం కాడ మరి కంతి కింద వచ్చింది. భీమవరం హాస్పిటల్ తీసుకెళ్తుంటే 2 పొట్లు మందులు రాసి 3వ పొట్టు స్కానింగ్ చేయాలన్నారు. ఇది క్యాన్సర్ సంబంధించి ఇలాగ ఉందని చెప్పారు. అప్పుడు భయం వేసి మాకు ఏం తోసాలో తెలియక మరి అయ్యగారిని ఇలా స్కానింగ్ చేయాలంటున్నారని అడిగినప్పుడు అయ్యగారు అన్నారు, ఏం పర్వాలేదమ్మా, నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు. అలాగే మరి నార్మల్ రిపోర్ట్ వచ్చింది. స్కానింగ్ తీసినప్పుడు బిడ్డకి మరి ఏ నొప్పు లేకుండా దేవుడు బిడ్డ పట్ల ఎంతో కార్యం చేసి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవుడికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. నేను అప్పుడే 4 నెలలు పెట్టి వస్తున్నానండి ఇక్కడికి. సడన్గా మన కిడ్నీలోంచి నొప్పులా వచ్చిందండి. అలా పొడికిని టీవీ ఎందుకో ఆన్ చేశానండి. ఆన్ చేతలోకి అయ్యగారు మాటలు వస్తున్నాయండి. నీతిమంతులు 7 మార్లు పడినా మళ్ళీ లెగిస్తారని అయ్యగారు ఎంతగానో వాక్యం నేను విన్నానండి. నా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. నేను ఎన్నోసార్లు పెద్ద హాస్పిటల్లో 3 నెలలు మా పాప కోమాలో పోయిందండి. కోమాలో పోయి గుండు ఫెయిల్డ్ అనేసి అన్నారండి. గుండు ఫెయిల్డ్ అంటే ప్రవ్వా నేను ఏం చేయను, నా దగ్గర డబ్బులు చూస్తే లేవు. ఆ పొల హాస్పిటల్లో 3 లక్షలు పోసాను. ఏం చేయను ప్రవ్వా, నా దగ్గర ఏమీ లేవు. లాస్ట్ టైం రాబోతుకి తీసుకెళ్ళిపోమన్నారండి. అమ్మ మీ పాప చనిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనేసి అన్నారండి. మా పాప చనిపోయిందంట అనేసి నేను ఎంతగానో ఏడిసి ఏం చేయాలో అర్థమైన స్థితిలో మా అక్క అన్నదండి. కొన ఊపిరితో ఉన్నది, బ్రతికితే ఇంటికి తీసుకొస్తాను, చనిపోతే అక్కడే పారేసి వస్తాననేసి తెగించి తీసుకెళ్ళిందండి మా అక్క. 3 నెలలు కూడా తినకు అలా ఏడిసి, తండ్రి నన్ను ఎంతగానో నువ్వు ఇలా బాధపడతావా ప్రవ్వా, నేను ఏం పాపం చేస్తాను ప్రవ్వా, నన్ను బాధ పెట్టినా కానీ ఎంతగానో ఏడుసానండి. ఏ హాస్పిటల్లో గుండు ఫెయిల్డ్ అన్నారో అదే హాస్పిటల్లో గుండెకి ఏమైందమ్మా, కొత్త గుండు వచ్చింది అనేసి డాక్టర్లు ఎంతగానో చెప్పారండి.
ఇదిగండి పాప ఎంత 3 నెలల నుండి కోమాలో ఉన్నటువంటి బిడ్డ గుండె బాగోలేదనే పరిస్థితి నుండి దేవుడు మరి ఎంతగానో స్వస్థపరిచాడు. అయ్యగారు ప్రార్థన మమ్మల్ని ఎంతగానో ప్రార్థన ద్వారా, బలపరుస్తుందండి. తైలాభిషేక ప్రార్థన ద్వారా ఇస్సాక్ గారు విశ్వాసంతో సహోదరి టీవీ వర్తమానం విని ఎంతో బలపడింది. విశ్వాసమైన ప్రార్థన బిడ్డకు స్వస్థత ఇచ్చాడు. 3 నెలల నుండి కోమాలో ఉన్న బిడ్డను దేవుడు విడుదలిచ్చి కొత్త ఈరోజు గుండెగా చేశాడండి. కొత్త గుండెగా చూసారండి. దేవుడిచ్చినట్టుగా గొప్ప సాక్ష్యం మనం వింటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ, చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, పరమ డాక్టర్, పరమ వైద్యుడు. దేవునికి అధికారం ఉన్నది, దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను. నాకు చిన్న బాబు అనమాట. బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు, అమ్మా నీకు ఎవరు లేరని, భర్త లేడని, నేను అనారోగ్యంతో పడున్నా, నన్ను ఎవరు చూస్తారని నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదమ్మా, నీకు దేవుడు ఉన్నాడమ్మా, నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచం మీద ఉండి ఇంట అసలు అందరూ అలాగే మాట్లాడతారులే అదొకలాంటి నిరాశతో నేను ఉన్నాను అనమాట. నేను అయ్యగారు ఇంక చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారి ముఖంలో అలా కనపడుతుంది నాకు వెలుగు. అసలు నాకు సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆశతో ఉండేదాన్ని. కానీ ఎక్కడ ఉండారో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు నాకు. అలాంటప్పుడు తాడేపల్లిగూడెం వస్తున్నారు అనేసరికి నాకు ఎంతో సంతోషం వేసి అక్కడికి వెళ్ళేదాన్ని. కానీ సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలక నేను చెప్పలేదు ఎప్పుడు కూడా. మరలా మా బాబుకి జ్వరంతో బాగా అదండి, బాగా 3 రోజులు జ్వరం, అన్నం తినట్లేదు అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళేది. ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా నేను ప్రార్థనా శక్తిలో నా బిడ్డకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నా బిడ్డకి కరోనా టెస్ట్ చేయించమని టీచర్ గారు చెప్పారు. బాబుకి ఆయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు, తలపోటు, బాగా జ్వరంతో ఉన్నాడు. ఏడుస్తున్నాను, అయ్యా నన్ను నా బిడ్డని చూడయ్యా, మాకెవరు లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తుంటా అయ్యగారు నేను ప్రార్థనా శక్తిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా, నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి టాబ్లెట్లు కూడా నేను వేయలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళీ సాక్ష్యం ఏంటంటే నా నోటంటే రక్తం పడుతుంది, బాగా నాలుకలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డను ఎవరు చూస్తారయ్యా, ఎవరు నా బిడ్డకున్నారు, నా బాబుని పలకరించేవాళ్ళు కూడా నాకు లేరు. ఎంతో ఏడ్చేదాన్ని. నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, అయ్యగారితో మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలలేదు. ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో, ఒక ఆశతో వచ్చేదాన్ని అంతే. దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసిన సాక్ష్యం దేవుడు దీవించిన. చూడండి దైవజనులు వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో ఆ బిడ్డ మరి లేవలేని స్థితిలో కృంగిపోయి ఉన్న సమయంలో దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా బిడ్డను బలపరిచాడు, నిలబెట్టాడు. అంతగానే కాకుండా బిడ్డకు కుమారుడికి జ్వరం వచ్చినప్పుడు మరి బలహీనతో బాధపడిన ప్రార్థన ద్వారా అద్భుతమైన స్వస్థత దేవుడు ఇచ్చాడు. అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ప్రార్థనా శక్తిలో గొప్ప వెలుగు ఉన్నది. హల్లెలూయా. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు. అప్పుడు ప్రార్థనా శక్తి ద్వారా ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడతాం మొదలుపెట్టిందండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.
సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మాది భీమకృష్ణపాలెం. నా పేరు మరియా. మరి నా కాలంతా లాగేస్తాడు. నేను హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు, కానీ మరి ఆ తైలమే రాసుకున్నాను. మరి తండ్రి విశాఖ గారిది ఇచ్చింది. అదైతే తైలం కాదు రక్తమని నేను రాసుకుంటాడు. దేవుడు నన్ను ఎంతగానో స్వచ్ఛపరిచాడు. మరి నేను భోజనం చేస్తాడు. అయితే నాకు గొంతుకులో అన్నం ముద్ద అలాగ ఉండిపోయింది. మరి లోనికి వెళ్ళేది కదా, బయటకు కూడా వచ్చేది కదా. నేను చనిపోతానేమో అనుకొని ఎంతో భయపడ్డాను. మాట్లాడుకుందామంటే ఏం మాట కూడా ఏం అర్థమవుతలేదు. అప్పుడు ఎదురుగంట తైలం చేసా ఉంటే ఆ తైలం చేసా తీసుకొని అది నోట్లో వేసుకొని తాగుతాడు. వెంటనే వాంతి అయిపోయి అప్పుడు నాకు మాట వచ్చింది. మరి నాకు డబ్బులు బాగున్న అయితే ఎవ్వరు కూడా నేను ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇవ్వమనేసారు. అప్పుడే నేను అనుకున్నాను, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, కాను కట్టుకుంటాను పెవ్వా మరి అనే సంతవుడు. మరి వాళ్ళందరూ కూడా మరి నాకు ఎంతగానో సహకరించి డబ్బులు చూడండి. ఏ మాత్రం కూడా జీవము లేని స్థితిలో, మాట లేని స్థితిలో ఉన్నప్పుడు మృతులను సజీవులుగా లేపే దేవుడు తైలాభిషేకం ద్వారా, తైలం వేటు ద్వారా గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఆ బిడ్డను బ్రతికించినట్టుగానే మనం సాక్ష్యం విన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచాలి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూలై 19 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు.